హాయ్ అండి. హెయిర్ బ్యాండ్స్ మన ఇంట్లోనే మిగిలిపోయిన ఓల్డ్ క్లాత్లతో ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకైతే ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇలా ఫ్లవర్ హెయిర్ బ్యాండ్స్, నార్మల్ హెయిర్ బ్యాండ్స్ మన ఇంట్లోనే చాలా ఈజీగా మనం అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. అది ఎలా అన్నది మీకైతే చూపిస్తానండి. ఒకసారి నేను ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే ఇలా క్లాత్ 3.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. పొడవు వచ్చేసి 22 ఇంచెస్ తీసుకున్నానండి. దీన్ని ఆ కార్నర్లో ఈ కార్నర్లో కలిపి ఇలా లోపల వైపుకి ఇలాగా స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఇది నాకు బ్లౌజ్ క్లాత్, మిగిలిన క్లాత్ అండి. ఇది బ్లౌజ్లో హ్యాండ్ ఇలా ఆ కార్నర్లో ఈ కార్నర్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లోపల వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకునేది కాకుండా ఇంకొక ఫోల్డింగ్ చేసుకునేది మాత్రమే స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకుంటూ మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నది ఈ కార్నర్లోంచి మనం బయటికి లాక్కోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇలా పట్టుకొని మనం లోపల మనం ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి పెట్టింది ఇలా బయటకైతే లాక్కుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా లోపలదంతా మనకి బయటకైతే వచ్చేస్తుంది. మనం ఎలాస్టిక్ లోపలికి పెట్టుకోవడానికి కొంచెం గ్యాప్ ఉంచుకొని మిగతాదంతా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ ఎలాస్టిక్, ఈ గ్యాప్లో ఎలాస్టిక్ అయితే పెట్టుకోవాలి. 5 ఇంచెస్ లెంత్ తీసుకున్నానండి. 7 ఇంచెస్ లెంత్ తీసుకున్నానండి ఎలాస్టిక్. దాన్ని ఇప్పుడు పిన్నిస్తో ఇటువైపు కార్నర్ నుంచి మనం ఓపెన్ వదులుకున్నాం కదండి, అటువైపు నుంచి లోపలికి ఎక్కించేసుకుంటున్నాను. 2 వైపులా ఎక్కించుకున్న తర్వాత ఆ కార్నర్లోంచి ఈ కార్నరు 2 వైపులా ఎలాస్టిక్ని స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా బయటికి తీసేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాం కదండి, అది కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. సైడ్లో మనం ఇలా ఓపెన్ ఉంది కదండి, అక్కడ కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి. అంతేనండి, మనకి హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా మనమే ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్లవర్ మోడల్ హెయిర్ బ్యాండ్ కూడా చూపిస్తానండి ఇప్పుడు. అది కూడా ఎలా ఉందో చూడండి. సేమ్ దానికి కూడా ముందు ఇలాంటి రౌండ్ బ్యాండ్ ఒకటి స్టిచ్ చేసేసుకోవాలండి. ఇందాక క్లియర్గా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూస్తారని మళ్ళీ మీకు చూపిస్తున్నానండి ఎలా స్టిచ్ చేస్తున్నాను అన్నది. ఒకసారి క్లియర్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ పైది లోపల నుంచి క్లాత్ బయటికి లాక్కోవాలండి. ఇది ఫ్లవర్ పెడుతున్నాను కదండి ఈ బ్యాండ్కి, అందుకోసం నేను ఈ బ్యాండ్ లెంత్ తక్కువ తీసుకున్నానండి. 2 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. కొంచెం కింద సన్నగా ఉండాలి అనేసి, ఫ్లవర్ కనిపిస్తుంది కదండి దానికోసం. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చివరి వరకు స్టిచ్ చేసేసుకొని కొంచెం లాస్ట్న ఎలాస్టిక్ పెట్టుకోవడానికి కొంచెం ఉంచుకోవాలండి ఓపెన్. ఇలా లోపలదంతా బయటికి లాగేసుకోవాలి. ఇలా లోపలది అంతా బయటికి లాగేసుకోవాలండి.
బయట లాగేసుకుంటే మనం ఓపెన్ పెట్టుకున్న దగ్గర ఓపెన్ వదులుకున్నాం కదండి కొంచెం క్లాత్, అక్కడ నుండి ఎలాస్టిక్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పిన్ పెట్టుకొని ఎలాస్టిక్ లోపల నుండి ఇటువైపు కార్నర్ వరకు పెట్టేసుకోవాలి. ఇక్కడ చిన్న స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకి బ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఓపెన్ వదులుకున్న దగ్గర కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. దీనికి ఫ్లవర్ ఎలా అటాచ్ చేద్దాం అన్నది చూపిస్తానండి. ఫ్లవర్ స్టిచ్ చేస్తున్నానండి, చూడండి. దీనికోసం నేను 4 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నానండి. దీన్ని లోపలికి ఒకవైపు కార్నర్లో ఇలా సైడ్గా స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు చివరి వరకు స్టిచ్ చేసుకోవాలండి. మనం డైరెక్ట్గా నీడిల్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. మిషన్ మీదే కాకుండా మనం నీడిల్తో కూడా మనం డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. నేనైతే మిషన్ మీద చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం నీడిల్తో కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం రివర్స్ అయితే చేసేసుకోవాలి. రెండవ కార్నర్లో కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఓపెన్ ఉన్న దగ్గర. ఇప్పుడు మనం నీడిల్ తీసుకొని థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఒకవైపు నుంచి మనం వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఒక కార్నర్లో ఇలా స్టిచ్ వేసుకుంటూ దగ్గరికి లాక్కుంటూ రావాలి. అప్పుడు మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. చివరి వరకు ఇలానే స్టిచ్ చేసుకోవాలండి. చివరి వరకు కూడా నేను ఇలా స్టిచ్ చేసేస్తాను. ఇప్పుడు దీన్ని ఫ్లవర్గా అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. మనకి ఎంత విడ్త్లో సైజులో కావాలనుకుంటే అంత సైజులో మనం ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ అయితే మనం స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలండి, అది ఊడిపోకుండానే. మనం ఫ్లవర్ అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు బ్యాండ్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బ్యాండ్ ఈ ఫ్లవర్కి అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నీడిల్తో స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపల వైపు చిన్న పాల్ ఏదో ఒకటి స్టిచ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుందండి. నా దగ్గర ఇది ఉంది, దీన్ని నేను మిడిల్లో స్టిచ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదండి.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, ఫ్లవర్ బ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూడండి. చూసి నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి. మిగిలిన బ్యాండ్స్ కూడా నేను రెడీ చేసినవి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఉంటుందండి మనం హెయిర్ పెట్టుకుంటే.